ఓట్ల పరంగా చూసుకుంటే అటు ఎంఐఎంకి 40కి పైగా ఓట్లున్నాయి. మీకు కూడా 23కి పైగా ఓట్లున్నాయి. మిగతా ఓట్లు ప్రతిపక్ష అటు అధికార పార్టీకి, ప్రతిపక్ష పార్టీకి ఉంది. సో మరి ఎట్లాంటి నమ్మకం ఉంది మరి గెలుస్తాను? ఏదైనా ప్రతిపక్ష పార్టీలను ఏమన్నా అడిగే ప్రయత్నం చేస్తున్నారా ఎట్లా? యాజ్ ఏ క్యాండిడేట్ గానీ అందరినీ కూడా అడుగుతా ఉన్నాను. ఓటర్స్ అందరి దగ్గర కూడా పోయి ఓటింగ్లో పాల్గొవాలి, ఓటు వేయాలని చెప్పి అడుగుతా ఉన్నాను. ఇక్కడ ఎంఐఎం హైదరాబాద్లో చేస్తున్నటువంటి ఆగడాలు, దౌర్జన్యాలు అడ్డుకోవాలంటే భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా మేము ముందుకు వచ్చాం. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఒకటి మాత్రమే ఎంఐఎంను అడ్డుకోగలుగుతుంది. ఎందుకంటే బీఆర్ఎస్, కాంగ్రెస్ వాళ్ళ కన్సర్న్లో నడుస్తున్నటువంటి పార్టీ. కాబట్టి గత పార్లమెంట్ ఎలక్షన్లో కూడా వాళ్ళకు అనుకూలంగానే పోటీ చేస్తారు. ఈ యొక్క ఎమ్మెల్సీ ఎలక్షన్లో వాళ్ళకు అనుకూలంగానే పోటీ చేయట్లేదు. కాబట్టి ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ఏదైతే ఓటింగ్ కూడా పాల్గొద్దని అయితే చెప్తా ఉన్నారో ఈ రెండు పార్టీలు కూడా ఆలోచించుకోవాలా. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఓటు అనేది ప్రాథమిక హక్కు. వాళ్ళు కూడా మొన్న ఇక్కడ ఓటేసేటువంటి యొక్క ప్రజాప్రతినిధి ఉన్నారో వాళ్ళు కూడా వారి యొక్క లోకల్ బాడీ ఎలక్షన్లలో ప్రజల ఎన్నుకోబడ్డటువంటి ప్రజాప్రతినిధులు. కాబట్టి వాళ్ళైతే ఓటు హక్కు వేయించుకొని ఓటు ద్వారానే వచ్చినటువంటి అవకాశాన్ని మళ్ళీ ఇంకొక ప్రజాప్రతినిధి ఎన్నుకోవడానికి మేము ఓటేయనేది వేయవద్దు అని చెప్పి ఏదో పార్టీలు నిర్బంధం పెడుతున్నాయో అది మంచి పరిణామం కాదు. అది ప్రజాస్వామ్యానికి ముప్పు. కాబట్టి ఈ పార్టీలన్నీ కూడా నేను ఒకటే అడుగుతా ఉన్నాను, రేపు జరగబోయేటువంటి ఎన్నికలలో అందరూ కూడా పార్టిసిపేట్ చేయాలా. పార్టిసిపేట్ చేసి ఎంఐఎంకు వ్యతిరేకంగా ప్రజలైతే కోరుకుంటారో ఆ విధంగానే ఓటు వేయాలని చెప్పి